వెల్కమ్ బ్యాక్. నెక్లెస్ రోడ్డు వద్ద తెలంగాణ మార్చుకు సంబంధించిన సభ జరుగుతోంది. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. కార్యక్రమం ఆ బ్యారికేడ్ దగ్గరికి ఇప్పుడు ఎవరు పోకూడదు. అది సభ సమావేశం కాన్సేపు నడుపుతున్నాను ముందు వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ చేస్తే మనం ఎక్కడ డిస్టర్బ్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. చిన్న తప్పు జరిగిందంటే వాళ్ళు మన సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఆ ప్లాన్ జరగండి దయచేసి ఎంత ముందు చెప్తా ఉన్నాం. ఇంకొకటి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు మీరు టీవీలో కట్టుకోవాలి, టీవీలో చూడండి బాబు. నిజమైన తెలంగాణ బిడ్డలు అందించుకోవాలనుకుంటే టీవీలు బంద్ చేసి ఇక్కడికి రావాల్సిందని ఈ పోరాటం ఎవరి గురించి, ఈ ఆరోపణ ఎవరి గురించి, మనందరి గురించి కాదు. అలాంటప్పుడు మీరు ఎండలో బాగా ఉంటే మీరు ఇంట్లో ఆయా ఇంట్లో సాగుతున్న టీవీలలో ఎట్లా మాట్లాడుతున్నారో ఎవరైనా గమనిస్తారా? ఇమ్మీడియట్ గా ఇది మీకు విజ్ఞప్తి, తెలంగాణ ప్లాంట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇంతకుముందు ఇంటికి ఒక మనిషి అన్నాం కానీ ఇంటికి ఒక మనిషి ఎక్కడ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సాగరానికి రావాల్సిందిగా, ఈ సాగరంలో ఖచ్చితంగా తెలంగాణ కేసు తీర్చబడి కూడా తెలియజేస్తే అందరం సమావేశం అయిపోయిన తర్వాత అందరూ సమావేశం డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే మనకు తీవ్రంగా జరుగుతుంది. మన నాయకులు అందరూ వస్తారు. టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, సిపిఐ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వాళ్ళంతా వస్తే కనుక మన పెద్దలందరూ వచ్చిన తర్వాత జేఏసీ నాయకులు మనం అందరం కూర్చొని ఇంకా మనం ఏం చేద్దాం, ఇంత శాంతియుతంగా చేసుకుంటా కూడా వాళ్ళు ఇంత భగ్నం చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించారు. మన విద్యార్థులు కొట్టి ఈ రోజు హాస్పిటల్లో చేరే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి మన విద్యార్థి నాయకులు కూడా బాధ పెట్టి వేధించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ర్యాలీలో వస్తుంటే దెబ్బలు తిన్నా కూడా కాయంలో వచ్చిన వాళ్ళు కొట్టండి, ఎంత పడుతుందో కొట్టండి, కానీ మేము ఇక్కడికి వచ్చి తీస్తామని చెప్పి రావడం జరిగింది. కనుక వాళ్ళు ఎంత రెచ్చగొట్టా రెచ్చిపోవచ్చు. దయచేసి మిత్రులారా, ఇప్పుడు వీర సావర్కర్ యూత్ అసోసియేషన్ మెదక్ జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి కూడా స్వాగతం. పంచాయతీరాజ్ ఉద్యోగులు చేసి రాఘవేంద్రరావు యాదగౌడ్ గారికి నా స్వాగతం. టీఎంఎస్ నాయకులు ముజీబ్ గారు ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు, వారికి కూడా స్వాగతం. అశోక్ కుమార్ గారు మెదక్ చైర్మన్, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా మేడ్చల్ చేసిన నాయకులు వచ్చారు, వారికి స్వాగతం. నత్తి మైసాయి గారు ఒక్క 8 రోజులు వచ్చారు, వారికి కూడా స్వాగతం. వచ్చిన వాళ్ళకు కూడా స్వాగతం చెప్పాలి. మా అంత దూరం నుంచి వచ్చిండ్రు, అట్లా కాదు. వచ్చిన వాళ్ళందరూ స్వాగతం, స్వాగతం. ప్రతి ఒక్కరు